వైకుంఠ ద్వారం టోకెన్ కౌంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాట సందర్భంగా 6గురు చనిపోయారు. 41 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారు రుయా ఆసుపత్రిలోనూ స్విమ్స్ ఆసుపత్రిలోనూ చికిత్స పొందుతున్నారు. బాధితుల్లో విశాఖకు చెందిన 23 మంది భక్తులు కూడా ఉన్నారు. తొక్కిసలాట సందర్భంగా తామంతా మధ్యలో ఉండిపోయామని, ఆ కారణంగానే గాయాలయ్యాయని బాధితులు రాజు తెలిపారు. ఉదయం 9 నుంచి కూర్చున్నాం సార్ లైన్లో. బ్యారికేడింగ్లో కూర్చుంటే బయటికి పంపించి పార్కులో కూర్చోబెట్టినారు సార్. సాయంత్రానికి హెవీ క్లౌడ్ అయిపోయింది. ఒకరు పోవడం ఒకరు రావడం వస్తూ ఉంటే గేట్ తీస్తుంటే గేట్ తీసినారనేది అందరు లేచేది. 8:30 అప్పుడు మొత్తంగా కేకలేసుకుంటూ లేచినారు. గేట్ మొత్తం ఓపెన్ చేసినారు. మొత్తంగా గొర్రెలు పడినట్లు పడినాం సార్. ఇంక చాలా ఘోరం సార్. ఎట్లా ఉంది మీ పరిస్థితి? బాగానే ఉంటుంది. మా మిస్సెస్కే కొంచెం ప్రాబ్లం. ఇటువంటి పరిస్థితి ఎప్పుడు చేయకూడదు సార్. తోపులాట వల్ల అండి నిన్న పడిపోయారు కదండి, మా మీద పడిపోయారు వాళ్ళు. అలా జరిగింది. గేటు క్లోజ్ చేసి ఉంచారు. దానివల్ల ఒకేసారి మేము మధ్యలో అయిపోవడం వల్ల ఏమైందంటే గేటు బయటకు వచ్చేసరికి మొత్తం ఒకేసారి ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మొత్తం మా మీద పడిపోయారు. ఏమైంది కూడా మాకు తెలియదండి. మొత్తం ఇదంతా అనిసిస్తారు. మరి ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. తర్వాత లాగుతుంటే మీద ఉన్న వాళ్ళు తీసేసరికి ఇబ్బంది పడ్డాం. మేము 12 గంటలకు వెళ్ళామండి. సరిగ్గా ఏ టైంలో జరిగింది? ఎందుకు ఒక్కసారికి అంత రావడం? ఎందుకో తెలియదు సార్ మాకు కూడా. మరి అందరూ వెళ్తున్నారు కదా, మేము కూడా నడుస్తూ వెళ్తున్నాం. మరి ఫ్లోటింగ్ అలా అయిపోయింది. మరి లోన్ ఎవరు పోలీసులు వాళ్ళు లేరండి. బయట మొత్తం ఒకేసారి వదిలిండి ఉంచడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువైపోయింది. మీకు ఎలా ఉందండి ప్రస్తుతం? ప్రస్తుతం అంటే ఇదంతా పెయిన్ బాగానే ఉందండి.